హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము మొదటి అధ్యాయము వ్రతకథ. 1వ అధ్యాయము జనక వశిష్ఠ సంవాదము. నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: శౌనకాది సమస్తము నీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనంచే త్రెంచుకొని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవశారము చేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూసి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేయును. సంతోష పులకాంకితుడై ఆర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారము ఆసనమిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గల వాడును. సమస్త సుగుణ సంపన్నుడగును. మునికి భక్తిభావంతో ఇట్లని విన్నపించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమీ లేదు. ఇప్పుడు మీ పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారుల దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములను కారణమైంది. సూతుడిట్లు చెప్పెను. తర్వాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమముగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వరా, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. కాని వినువారి పాపములను పోగొట్టి ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చేడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని. నాకు చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమైన నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏమి చేసినా అవి అక్షయమగును. మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపద్ మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. ఆరంభమందు: ఓ దామోదరా, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆచరించవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగును. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రము చేయును. గంగా ద్రవ రూపమును ధరించి సమస్త నదీ జలములందును ప్రవేశించును. తులారాశి అందు కార్తీకమున చెరువులందు, దిగుడు బావులందును, సూతులందు, చిన్న కాలువలను హరి నివసించియుండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు చేయవచ్చు. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు బోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది ములలోతు జలము అందు స్నానము చేయవలెను.
తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రములు పఠించవలెను. బొటనవేలి కొనతో ఉతకమును ఆలోడనము చేసి తీరముకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి ధరించిన వస్త్రమును విడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనం చేసి శిరస్సున వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ నారాయణ ధ్యానమాచరించుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీ చందనముతో ఊర్ధ్వ పుండ్రములకు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఉపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణు ఆలయములో గాని శివ ఆలయములో గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు సహస్రనామమును గాని శివస్తోత్రమును గాని పఠించి నమస్కరించవలెను. ఎవరు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వారు పునరావృత్తి వర్ణితమైన వైకుంఠమును పొందుదురు. పూర్వజన్మార్జితములున్న ఈ జన్మార్జితములున్న అయిన సమస్త పాపములు కార్తీక వ్రతమాచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరులు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన వారికి పునరావృత్తి లేని వైకుంఠము నొందుదురు. 1వ అధ్యాయము సమాప్తము. ధన్యవాదములు.